హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ ఈరోజు ఒక స్పెషల్ వంటకం చూపిద్దాం అనుకుంటున్నాను. షార్ట్ వీడియోలో మన తలకాయ కర్రీ ఉంటుంది కదా, తలకాయ కూర తెచ్చినప్పుడు ఇలాంటి మాంసాన్ని ఎలా క్లీన్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ తేగానే కొంతమంది డైరెక్ట్ వండేస్తారు, కానీ అలా కాకుండా వేడి వాటర్తో క్లీన్ చేసామనుకో చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నార్మల్ వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బోన్స్ ఉండిపోతాయి. అవి మనం వండినప్పుడు తింటున్నప్పుడు గొంతులో కానీ ఎక్కడైనా ఇరుకోవచ్చు. కాబట్టి ఇలా కడిగిన తర్వాత వేడి వాటర్ యాడ్ చేసుకున్నామంటే మంచిగా క్లీన్ అవుతుంది. తలకాయ కూర మా ఇంట్లో చాలా స్పెషల్ ఉన్నారు జనాలు, కాబట్టి నైట్ అయితే తెప్పించారనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కుకింగ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత తింటారు. సో ఇదనమాట. మీరు కూడా ఇలా క్లీన్ చేశారనుకో చిన్న చిన్న బోన్స్ ఏమైనా ఉన్నా కూడా ముందుగా వెళ్ళిపోతాయి. తర్వాత వేడి వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. ఇది నేను ఇగురులా చేస్తున్నాను కాబట్టి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు చూసేసేయండి. నా వీడియో బాగుంది అనిపిస్తే ఏం లేదండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్కి. ఇదనమాట. వేడి వాటర్ అయితే నేను ముందుగా కెటిల్లో అయితే పెట్టేశాను అనమాట. కెటిల్ అయితే చాలా ఇమీడియట్గా వేడి వాటర్ అయిపోతుంది. చూసారు కదా, చాలా హాట్గా ఉంది. నా వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.